నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, దేశంగాని దేశానికి బ్రతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ కష్టపడి పని చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇండియాలో కావచ్చు, కువైట్లో కావచ్చు, అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో కాపురాలను కూల్చివేస్తూ ఉన్నాయి, ప్రాణాలను తీస్తూ ఉన్నాయి, జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాయి, పిల్లలను అనాథలు చేస్తూ ఉన్నాయన్నమాట. వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా చిట్వేలు మండలం సిద్ధారెడ్డి గారి పల్లెకు చెందిన వంశీ అనే యువకుడు కడప రిమ్స్ సమీపంలో నివాసం ఉంటూ ఉన్న రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కారు డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం రామసుబ్బారెడ్డి జీవనోపాధి కోసం కువైట్కు వచ్చాడు. అయితే అతని భార్య ఆన్లైన్లో వ్యాపారం చేస్తూ ఉండడంతో వంశీ డ్రైవర్గా అక్కడే కొనసాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఇండియాకు తిరిగి వచ్చిన రామసుబ్బారెడ్డికి తన భార్య డ్రైవర్ వంశీతో చనువుగా ఉండటాన్ని చూశాడు. దీంతో అనేక సార్లు అనుమానంతో ఇదే విషయం పైన భార్యతో తరచుగా గొడవ పడేవాడు. ఈ క్రమంలో రామసుబ్బారెడ్డి వంశీని హత్య చేశాడని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం చూసుకుంటే అతనేమో బ్రతుకు తెరువు నిమిత్తం కువైట్కు వస్తే కానీ భార్య ఇండియాలో ఉంటూ ఆన్లైన్ బిజినెస్ చేసుకుంటూ ఆ డ్రైవర్తోనే అక్రమ సంబంధం పెట్టుకుందని, దాంతోనే రామసుబ్బారెడ్డి వంశీ అనే డ్రైవర్ను చంపేశాడని చెప్పేసి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట. ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం ఈ యొక్క అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు ఏవైతే ఉన్నాయో కాపురాలను కూలుస్తూ ఉన్నాయి, ప్రాణాలు తీస్తూ ఉన్నాయన్నమాట. ఇలా చాలా జరుగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటివి కేవలం 10% మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ఎవరు భయపడవలసిన లేదు. ఒకరు అలా ఉన్నారని చెప్పేసి అందరినీ ఒక చోటికి చేర్చకూడదన్నమాట. కాబట్టి భార్య పైన భర్తకు నమ్మకం, భర్త పైన భార్యకు నమ్మకం ఉంటే మాత్రమే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు రండి. లేకపోతే ఇటువంటివి జరిగి ప్రాణాలు మరియు జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.